అనుకున్నా కానీ అందరూ చెప్పేసి కానీ అన్న ట్విట్టర్లో వెళ్ళి వెంకటరమణ రెడ్డి అని చెప్పేసి ఉంటుందన్న. ఆయన మరి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకపోతే జర్నలిస్ట్ మాకు అర్థం కాదు. ఊహంటే ఒక ట్వీట్ పెడతా ఉంటాడు, ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకొస్తున్నాయి, జాతర జాతర జాతర, అది వచ్చేలేదు సచ్చేయలేదు. రేపే అంటాడు, దగ్గితే ట్వీట్ పెడతాడు, తుమ్మితే ట్వీట్ పెడతాడు. అంటే ఉద్యోగం నోటిఫికేషన్ వస్తాయని చెప్పి ట్వీట్ పెడతాడు. అంటే మీరు ఒకసారి కనుక్కుంటాను, ఆయన మీకు అధికార ప్రతినిధిగా లేకపోతే జర్నలిస్టా అని చెప్పేసి. ఏం పేరు? వెళ్ళి వెంకటరమణ రెడ్డి అని చెప్పి నేను ట్వీట్ పెడతా ఉంటాడు. అదే ఆయన ఎవరన్నా ఇది జర్నలిస్ట్ లేకపోతే మీ పార్టీ అధికార ప్రతినిధిగా మాకు అర్థం కాదు. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఆయన ట్వీట్ చూసి ఇబ్బంది పడతా ఉన్నారు. సరేనా, అది పక్కన పెడదాం. నేను మెయిన్గా అయితే జీపీఓ నోటిఫికేషన్ గురించి అండ్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి కూడా సుమారు 3 సంవత్సరాలు దాటిపోయిందన్నా. వాస్తవానికి మీరు అధికారులకు వచ్చిన తర్వాత కూడా జీవో 46 అని చెప్పేసి ఒక జీవో ఉన్నది. అంటే గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతా ఉన్నది జీవో 46 వల్ల. ఎందుకంటే ఏళ్లలో ఉన్న అభ్యర్థులకి కొంచెం అన్యాయం జరుగుతూ ఉన్నది, హైదరాబాద్లో ఉన్న అభ్యర్థులకు పోసుకోవచ్చు అవకాశం ఉంది. కాబట్టి ఆ జీవో 46 కూడా మీరు రద్దు చేసామన్నారు. కాబట్టి ఆ రోజు 46 అభ్యర్థులు అందరికీ కూడా తిరిగి మీ గెలుపులో పాల్గొంచుకోవడం జరిగింది. అండ్ అలాగే గ్రామపాలన ఆఫీసర్ నోటిఫికేషన్, జీపీఓ నోటిఫికేషన్ కూడా మాట్లాడాలన్నా ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు కూడా కనీసం జీపీఓ నోటిఫికేషన్ వచ్చిన బాగుంటుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 10,954 జీపీఓ పోస్టులు ఉన్నాయన్న. మరి ఆల్రెడీ ఉన్నటువంటి పాత లేఆర్ఓలను తీసేసి గత ప్రభుత్వంలో వాళ్ళని రికార్డ్ అసిస్టెంట్లుగా, జూనియర్ అసిస్టెంట్గా పెట్టడం జరిగింది. ఉన్న వాళ్ళు అదే విధంగా ఉంచకుండా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి జీపీఓ పరీక్ష పెట్టి మళ్ళీ వాళ్ళ కొత్త ఉద్యోగాలు ఎందుకన్నా. ఇప్పుడు 10,000 ఉద్యోగాలు వస్తే 10,000 ఉద్యోగాలు మీరు ఇస్తే 1,00,000 కుటుంబాలన్నా. 10,000 అంటే 1,00,000 కుటుంబాలు కాకపోతే తెలంగాణలో. కాబట్టి ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి. అండ్ అలాగే పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైనా ఒక్కసారి నోటిఫికేషన్ నుంచి 2-3 సార్లు పరీక్ష పెడతారన్నా. జీపీఓ ఎగ్జామ్ అట్లా జరిగినది. సరే, ఆల్రెడీ ఫస్ట్ కొంతమంది క్వాలిఫై కాలేదు, మళ్ళీ మిగతా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ 2 సార్లు ఎగ్జామ్ పెట్టి ఉన్న 10,954 పోస్టులు కూడా మీరు జీపీ ఆల్రెడీ ఉన్నటువంటి వీఆర్ఓ భర్తీ చేసినంత వరకు కూడా పరీక్ష పెడుతూనే ఉంటారు అనుకుంటా. కాబట్టి తక్షణమే జీపీఓ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా తొందరగా విడుదల చేయాలి. ఎందుకంటే చాలా మంది మా అన్నలకి తమ్ములకు కూడా ఏది అయిపోతా ఉన్నది. ఎందుకంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటుంది, కొంచెం ఫిలిమ్స్ ఉంటుంది, ఏజెంట్స్ ఉంటాయి, గ్రౌండ్ లీడ్ ఉంటుంది. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తొందర రావాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఇప్పటికిప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చేసిన కానీ 2 సంవత్సరాలు పడుతుంది. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు పడుతుంది. ఫిలిమ్స్ అయిపోతుంది, తర్వాత ఈవెంట్స్ అంటారు, తర్వాత మెయిన్స్ అంటారు. చాలా మంది కూడా ఏజ్ అయిపోతూ ఉన్నది. కాబట్టి దీని గురించి మీరు కొన్ని శ్రద్ధ తీసుకొని అవసరమైతే ఒక 10 మంది 20 మంది నిరుద్యోగం వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళండి, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయండి. అండ్ ఎలాగైనా తక్షణమే నాకు జీపీఓ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టు, లేదంటే నాకు ఎగ్నోట్ విడుదల చేస్తే చెప్పాలి. అంతేగాని పేదల రోజులు ఒక ముచ్చట, వార్తల్లో రోజులు ముచ్చట వస్తూ ఉన్నది. త్వరలో ఏం త్వరలో అన్నా ఈ పేటెంట్ రైట్ ఇస్తాం మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే పదానికి తలని డబ్బులు వేసుకొని పేటెంట్ రైట్ ఇస్తాం మీకు. త్వరలోనే పదం త్వరలోనే పదం మీరు తప్ప ఎవరు వాడడం వీలుంటుంది. ఇక కాబట్టి త్వరలో వద్దన్నా త్వరలో కొంచెం త్వరలోకి వచ్చారు. కాబట్టి తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయండి. అలాగే గ్రూప్ అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నాయి. ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో ఇక్కడ 5 రూపాయల భోజనం తీసుకుంటే ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, గోత పడతా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులైనా ఇట్లా మీ స్టడీ హాల్లో మగ్గిపోవాలా? ఇటు ఎన్ని రోజులు స్టడీ హాల్లో మగ్గిపోవాలి, ఎన్ని రోజులు హాస్టల్ ఫీజు కట్టుకుంటూ ఉండాలి, ఎన్ని రోజులు కోచింగ్ సెంటర్ బతుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా మధ్యతరగతి అభ్యర్థి. ఇంటి దగ్గర నుంచి అప్పు చేసో, తప్పు చేసో, కూలి చేసో, 4 చేసో ఇంటి దగ్గర నుంచి డబ్బులు చదువుకుంటా ఉన్నాం. మీరు ఒకటే స్ట్రైట్గా డిమాండ్ చేస్తా ఉన్నామన్నా, మీరు అసలు నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా ఏదో చెప్పండి. మీరు నోటిఫికేషన్ ఇస్తామంటే ఖచ్చితంగా సరే ఇంటి దగ్గర నుంచి తప్పు చేసో ఇక్కడ కూర్చొని చదువుకునే ప్రయత్నం చేస్తాం. లేదంటే ఇంటిలో ఈ కడుగులన్నా ఏదో చేసుకునే ప్రయత్నం చేస్తాం మేము కూడా. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ప్రతి నిరుద్యోగి కూడా మా కడుపు అంటే ఎవరు చెప్పుకోవాలి అర్థం కాదు అన్న. వాస్తవానికి సరే మీరు వచ్చి సంతోషం, మీకు చెప్పుకునే భాగ్యం కలిగినందుకు మేము కూడా సంతోషపడతా ఉన్నాం. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా కొంచెం తొందరగా ప్రభుత్వానికి కానీ పక్కలకు కానీ తీసుకెళ్ళి మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటట్టు మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నామన్నా. ఖచ్చితంగా అవసరమైతే మీరు కూడా రావాలి. అండ్ ఇంకా కొంతమంది నిరుద్యోగ మిత్రులు కూడా అన్నగా భావించవచ్చు. ఎందుకంటే కొంచెం సమయం లేదు కాబట్టి మైగ్రాన్ అభ్యర్థులు అన్నగా భావించవచ్చు. అండ్ అలాగే దయకరన్నా మా నిరుద్యోగ సమస్య గురించి తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ అన్నా. ఖచ్చితంగా మీరు కూడా మా నిరుద్యోగులకు అండగా ఉండాలి. అవసరమైతే మీరే ముందుండి ప్రభుత్వంతో కొట్లాడి కూడా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. 8 నెలల నుంచి ప్రిపరేషన్ చేస్తున్నాం. దానికంటే ముందు 1 సంవత్సరం నుంచి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. మేము ఎస్సీ బైఫర్కేషన్ రాకముందు
ఒక 10 days ముందు మా నోటిఫికేషన్ రావాలి. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రిలీజ్ చేయాల్సిన ఫస్ట్ నోటిఫికేషన్ అదే. అది రాకుండా ఎస్సీ బైఫర్కేషన్ అనేది మధ్యలో తీసుకొచ్చారు. సరే తర్వాత అయినా ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లో వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నామన్నా, కానీ వాళ్ళందరూ పోస్టులు అనేవి ఫైనాన్షియల్ అప్రూవల్ అయినాయి, కానీ గవర్నమెంట్ పాలసీ కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము నోటిఫికేషన్స్ ఇస్తామని అంటున్నారు. సో మీరు ఈ విషయాన్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్పాల్సిందన్నా, మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఏ విద్యార్థి కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన వ్యక్తులకి రాలేదు. ఎందుకంటే మేము ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి బయట తిరిగాను. రాకుండా కూర్చున్న వ్యక్తులకి జాబ్ నోటిఫికేషన్లకి ఈరోజు మీరు నియామక పత్రాలు ఇచ్చారనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీకు ఆపన్నాస్తాన్ని ఇచ్చిన ఈ విద్యార్థులకి ఉద్యోగాలు అయితే రాలేదన్నా, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో మా నిరుద్యోగులకు త్వరలో అనే వర్డ్ అసలు నచ్చదండి. అసలు ఎందుకు నచ్చదంటే చాలా భయంకరంగా ఉంటుందన్న త్వరలో వర్డ్. కొన్ని పీడకలు వస్తాయి, త్వరలో అనే పీడకలు వస్తాయి మాకు కూడా. ఎందుకంటే త్వరలో వల్ల ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో త్వరలో వల్ల మా జీవితాలు ఎంత నాశనం అయినాయో అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే త్వరలో ఏంటంటే అన్న కొన్ని నోటిఫికేషన్ వస్తాయి త్వరలో. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయన, నోటిఫికేషన్ రావడం వల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తున్నాయని మారుమూల తాండం నుంచి వచ్చినాను ఇక్కడికి రాగానే నోటిఫికేషన్ ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ ప్రిపేర్ అవుతూ ఒక్కొక్కటి ప్రిపేర్ అవుతూ వస్తూ ఉంటే, ప్రిపేర్ అవ్వగానే నోటిఫికేషన్ రాయగానే కేసులు పడడం, లేకపోతే ఏదో రకంగా అది కోర్టులో వెళ్ళిపోవడం, లేకపోతే పేపర్ లీక్ కావడం, అది అలా జరుగుతూ ఉండిపోయిందన్న. అది నచ్చక, అది ఆ గవర్నమెంట్లో నచ్చక, ఒక నోటిఫికేషన్ కూడా సరిగా లేక, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి అతుకొతలో జరుగుతుందని, అంటే ఇలాంటి జరగకుండా ఉంటుందేమో అని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఎంత ప్రచారం చేసినా అంటేనా, ఇక్కడ నుంచి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మా కాన్స్టెన్సీలో, మా నారాయణఖేడ్ కాన్స్టెన్సీలో ఇక్కడ నుంచి 15 మంది క్యాండిడేట్స్ నిరుద్యోగులం అందరం కలిసి మా కాన్స్టెన్సీలో సంజీవ్ రెడ్డి అన్న కోసం ఎంత ప్రచారం చేసి ఆయనకి 5,000 మెజార్టీతో గెలిపిస్తామన్న. మేము అందరం కలిసి ఇక్కడ నుంచి వెళ్ళి గెలిపిస్తామన్న. ఎందుకంటే కొద్దిగా ఆశ వచ్చింది గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమంటే, సరే బీఆర్ఎస్ గవర్నమెంట్లోని 50,000 ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా అది కాంగ్రెస్ గవర్నమెంటే ఫిలిప్ చేసింది. ఎందుకంటే ఇలాంటి కేసులు లేకుండా, ఏం జరగకుండా ఆ 60,000 ఉద్యోగాలకు 50,000 ఉద్యోగాలు అప్పుడే పూర్తి చేయడం, అంటే భర్తీ చేయడం మాకు బాగా నచ్చింది. ఎందుకంటే అబ్బా గ్రేట్, అసలు నిజంగానే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం వచ్చిందని అనిపించింది అప్పుడు నాకు. తర్వాత గత ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7వ తారీఖు నుంచి 7వ తారీఖు వచ్చిందన 2007 తారీఖు వచ్చిన తర్వాత అప్పటి నుంచి 18 నెలలు 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఇది కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా త్వరలో అని మా జీవితాన్ని నాశనం అవుతుందన్న. ఇలా త్వరలో అని చెప్పకండి ప్లీజ్. ఏదో ఒక నోటిఫికేషన్ జీపీఓ అయినా, లేకపోతే జేఓ అయినా, జూనియర్ అకౌంటింగ్ ఆఫీసర్ అయినా, జీపీఓ అయినా ఏదో ఒకటి ఏంటన్నా. ఎందుకంటే త్వరలో మా నాన్న ఏం చెప్పిండంటే, అరే దగ్గర 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు కదా, అసలు నీకు రాదేమోరా, ఇక కాదు కష్టం, ఇక ఆర్థిక మేము 4,000-5,000 మీకు పంపించలేను, నువ్వు ఏదో ఒకటి చేసుకొని బతికి, ఇక నా వల్ల అయితే కాదని చెప్పేసిండు. నేనేం చేసినా తెలుసా, ఇక ఈ గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. ఇక త్వరలో అంటారు, ఇక రాదు, ఇక నోటిఫికేషన్ రాదు, ఏం కాదు, ఇక అసలు ఏం అవ్వదని ఏంటంటే రెజ్యూమ్ పట్టుకొని హైదరాబాద్ మొత్తం తిరిగితే అక్కడ పోతే మా పరిస్థితి ఎట్లా తెలుసా అన్న. అసలు ఒక్కొక్కటి ఇన్ని రోజులు ఏం చేసినావు, ఏం చదువుకున్నావు, ఇన్ని రోజులు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. మరి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ సంపాదించలేక, ఇటు ప్రైవేట్ జాబ్ సంపాదించలేక, ఇంటి నుంచి ₹1 పంపించలేక, ఇక్కడ పెళ్ళిళ్ళు కాక మా పరిస్థితి ఏంటి అన్న. అసలు మీరు ఆలోచించండి, మా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. అసలు ₹1 ఇన్ని రోజులు, అరే నీకు ఏజ్ వచ్చింది కదా, ఇన్ని రోజులు పోషించినాము, ఇప్పుడు పోషించలేము రా భయ్, ఏదో ఒకటి చేసుకొని బతుకు అంటారు ఇంట్లో. ఏదైనా సరే, మా నిరుద్యోగ భృతి అయినా సరే, జీపీ అయినా సరే, ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏంటన్నా. లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ని దింపడానికి ఎంత ప్రయత్నం చేసినానో ఈ గవర్నమెంట్ దింపడానికి ఏ మాత్రం ఆలోచించడానా. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని దింపడానికి ప్రయత్నిస్తారు. నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఖచ్చితంగా మీరే ఆలోచించి, ఇప్పుడు స్థానిక ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న,
నోటిఫికేషన్ ఖచ్చితంగా వదిలేసి వెళ్తేనే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. లేకుంటే మాత్రం మీ గవర్నమెంట్లో స్థానిక ఎలక్షన్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండున్నానా. అదే ఇప్పుడు 1642 వేకెన్సీస్కి 9,40,000 చిల్లర కాంపిటీషన్ అప్లికేషన్లు వచ్చినాయి. అంటే ఏ విధంగా నిరుద్యోగ రేట్ అనేది ఉన్నాయని చెప్పేసి ఈరోజు మేము అర్థమవుతా ఉంది అందరికీ. అదేవిధంగా ఏదైతే మన సికింద్రాబాద్కి 7,000 వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయాలి. అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా క్యాలెండర్ అని చెప్పేసి అది ఒకటి పెట్టిర్రు. అది కూడా మొత్తం బట్ట వాష్ క్యాలెండర్ అని మొత్తానికి అది ఎట్లా ఏ విధంగా అంటే అన్నకు పెళ్లి కాకముందుకు తమ్ముడు పెళ్లి చేసినట్టున్నది వాళ్ళ వ్యవస్థ కూడా. అక్కడ లీకులో మొత్తం అదే వ్యవస్థ ఉన్నది.